మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ అయిపోయింది. మావోయిస్ట్ పార్టీకి ఇది ఎంత నష్టమో తెలియదు కానీ ట్రైబ్స్కి మాత్రం ఇది చాలా నష్టం. ఒక మంచి లీడర్ని కోల్పోయారు. ఎందుకంటే ఆయనకి ఛత్తీస్గఢ్లో అంత ఫాలోయింగ్ ఉంటుంది. అంత ఫాలోయింగ్ ఊరికే రాదు. అదిగాక హిడ్మా లాంటి వారు చిన్న వయసులోనే అడవికి వెళ్ళి మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి గన్ను పట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనందరం ఎంజాయ్ చేస్తున్న ఈ ఫ్రీడమ్ అంతా అప్పుడు లేదు. పటేళ్లు, పట్వారీలు, భూస్వాములు ఊళ్ళల్లో వాళ్ళ పెట్టే అరాచకాలకి వ్యతిరేకంగా పుట్టిందే ఈ మావోయిస్ట్ పార్టీ. ఇప్పుడున్న ఫ్రీడమ్ అంతా అప్పుడు ఉండేది కాదు. అప్పుడు కనీసం వాళ్ళు ఎదురు మాట్లాడడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కాదు. మాట్లాడినా ఆన్సర్లు చెప్పే పరిస్థితి ఉండేది కాదు అప్పుడు. ఇలాంటి హిడ్మా లాంటి వాళ్ళు గన్ను పట్టుకోవడానికి కారణము మన వ్యవస్థలే. మన వ్యవస్థలో ఉన్న లోపాల వల్లే ఇలాంటి వాళ్ళు గన్ను పట్టుకున్నా, పెన్ను పట్టుకున్నా, మైక్ పట్టుకున్నా వ్యవస్థలే సరిగ్గా పనిచేస్తే ఎవరికి ఇలాంటి అవసరాలు ఉండేవి కావు. హిడ్మా లాంటి వారు గన్ను పట్టుకొని అడవుల్లో ఉన్నదానికంటే గొంతెత్తి ప్రజల్లో ఉండి మాట్లాడితే ఈ గవర్నమెంట్స్ కానీ ఈ వ్యవస్థలకు కానీ వణుకు పుట్టుండేది. అంత మంచి నాయకుడు, ఆయనకు అంత మంచి పేరుంది. ఇన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా ఒక బెటాలియన్ కమాండర్ అయి ఉండి ఛత్తీస్గఢ్ని ఏలిన వ్యక్తిగా ఆయన సంపాదించుకుంది ఏం లేదు, అభిమానం తప్పితే. వాళ్ళ ఇంటికెళ్ళి చూస్తే చిన్న పూరి గుడిసె, వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితిని చూసినా ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. అలాంటిది మనం ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యే అయితేనే వాడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని రేంజ్ రోవర్లు, డిఫెండర్లో తిరుగుతూ ఉంటారు. కానీ ప్రజల కోసం ఇంత కష్టపడి అడవిలో గన్ను పట్టుకొని తిని తినక అడవుల చుట్టూ తిరిగి లాస్ట్కి వీళ్ళు సాధించింది ఏంటంటే ఏదైతే గన్ను పట్టుకున్నారో ఆ గన్నుకే బలైపోయారు. అణిచివేతల్ని తట్టుకోలేక గన్ను పట్టుకొని వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ ఆక్రోశాన్ని బయటకు చెప్పుదామని నిజాయితీగా ఉన్న మావోయిస్టుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. హిడ్మా గారి లాంటి నాయకుల చావుని మనందరం కంపల్సరీ తలుచుకోవాలి. ఆదివాసీ బిడ్డలు ఇంకా ఎక్కువ తలుచుకోవాలి.